Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. బీసీలే లక్ష్యంగా తెలంగాణలో రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూడా ఎస్సీ ఉపవర్గీకరణ, బీసీ కుల గణన మీద చర్చ జరిగింది. ఇంకొక వైపు చూస్తే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీలను ఉద్దేశించి అనేక రకాలుగా సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా బీసీలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేవన్నీ కాకి లెక్కలని ఇటు కవిత కామెంట్స్ చేస్తుంటే, మరోవైపు అసలు తెలంగాణ బీసీలదే, రెడ్లు వెలమలు ఎక్కడి నుంచో వచ్చిన వారు, 2028లో రాబోయేది బీసీ సీఎం అంటూ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు అనేవి ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే చరణ్ గారు. నమస్తే. తీన్మార్ మల్లన్న రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ముఖ్యంగా రెడ్లు వెలమలకు మాకు విడాకులు అయిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే 2028లో రాబోయేది బీసీ సీఎం అని ఆయన అంటున్నారు. ఆయన ఉద్దేశం ఏంటి? ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు? ముఖ్యంగా వరంగల్ యుద్ధ బేరీలో ఆయన చేసిన వ్యాఖ్యలు అనేది పెద్ద చర్చకే దారితీశాయి. అంటే తీన్మార్ మల్లన్న మాయమాటలతో మరాఠీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తూ ఉంది. ఇప్పటివరకు స్వతంత్ర భారతదేశంలో కావచ్చు, సమైక్య రాష్ట్రంలో కావచ్చు, బీసీలకు సంబంధించిన లెక్కలు ఎక్కడ లేవు. ఆ లెక్కలు అసలు లెక్కలే లేనప్పుడు బీసీలు ఎట్ట తక్కువ చేసినని చెప్పేసి మల్లన్న ఎట్లా మాట్లాడతాడు? కల్వకుంట్ల కవిత గారు కూడా అదే మాట్లాడుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అయినా కల్వకుంట్ల కవిత గారైనా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలంతా కూడా బీసీల లెక్కలు కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అపవాదం మోపే ప్రయత్నం తీర్మానం మల్లన్న చేస్తుంటే కనపడతా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలను అవమానించే విధంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఉన్నాడు. అదే కాకుండా తను కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ, తను మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ కూడా ఆపాదించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గం కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, ఏకంగా వారు తెలంగాణలో కాదని చెప్పేసి వారు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ అంటే సబ్బండ వర్గాలది, అందరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఎప్పటి నుంచో అన్నదమ్ములో కలిసినటువంటి ఈ సమాజాల మధ్య అనవసరంగా గొడవ పెట్టే ప్రయత్నం తీన్మార్ మల్లన్న చేస్తున్నా కనపడతా ఉంది. మీ స్వార్థం స్వలాభం కోసం ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సామాజిక వర్గాలు తెలంగాణకి సంబంధం అని చెప్పేసి మాట్లాడడం అంటే మీ స్వార్థం కోసం మీరు మాట్లాడడం కనపడతా ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దేశంలో ఏ రాష్ట్రంలో కులగణన జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలో సాహసోపేత నిర్ణయం తీసుకొని 50 రోజుల పాటు దాదాపు 1,00,000 మంది ఎమ్మెల్యేటర్లు పెట్టి సర్వే నిర్వహిస్తే ఆ సర్వే తప్పని చెప్పేసి తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నారు. బీసీ సంఘాలు మాట్లాడుతూ ఉన్నాయి. అదే ఒక కాంచి కల్వకుంట్ల కవిత గారు, ఇంకో కాంచి హరీష్ రావు గారు, ఒక కాంచి బీఆర్ఎస్ పార్టీ. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఎవరు ఎంత ఉన్నారో తెలియజేసే ప్రయత్నంలో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మేము కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించినాం. కాబట్టి దాని ప్రకారం మీరు రిజర్వేషన్ పెంచే వరకు ఎలక్షన్లో పోతుందని చెప్పి ప్రభుత్వం భావించి లోకల్ బాడీ ఎలక్షన్ కూడా పోలే. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని బదనాం చేసే ప్రయత్నం దయచేసి ప్రతిపక్షాలు తీన్మార్ మల్లన్న మారుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అయితే తీన్మార్ మల్లన్న మీ పార్టీలో ఉన్నారు. ఆయన ముఖ్యంగా రెడ్లు వెలమల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది. బీసీల వాదాన్ని ఎత్తుకున్నా కానీ టార్గెట్ వీళ్ళే. ముఖ్యంగా వెలమలు అంటే గత 10 ఏళ్లుగా పాలించిన వాళ్ళు కేసీఆర్ని ఆయన అంటున్నారు. ఇంకొక వైపు చూస్తే ఇప్పుడు రెడ్డి అంటే రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి సొంత సీఎంని కూడా ఆయన ఒక రకంగా విమర్శిస్తున్నట్టే. మరి పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఆయన మీద చర్యలు ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఇక్కడ ప్రధానంగా కొంతమంది స్వార్థం స్వలాభం కోసం వాళ్ళ అవసరాల దృష్ట్యా మాట్లాడుతుంటారు. దానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలను ఉండాలని చెప్పి కోరుకుంటుంది. కాంగ్రెస్ పార్టీలో సోషల్ జస్టిస్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటే డిప్యూటీ సీఎంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ గారు. జాతీయ స్థాయిలో మీరు చూసినప్పుడు ఖర్గే గారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. అదేవిధంగా వారు రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు లోక్సభలో ఫ్లోర్ లీడర్గా వ్యవహరిస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలను సముచితమైన న్యాయం గౌరవం ఇస్తూనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంటుంది. అదే కాకుండా వెనుకబడిన వర్గాలు ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా జాతీయ స్థాయిలో కులగణన చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారే జాతీయ స్థాయి మేనిఫెస్టోలు పెట్టిండు, రాష్ట్ర స్థాయిలో మేనిఫెస్టోలు పెట్టిండు. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా
మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, సమిష్టిగా అందరు కలిసి ఖచ్చితంగా బీసీలకు మనం మాట ఇచ్చినాం. దానిలో భాగం కులగన్న జరగాలని చెప్పేసి కులగన్న సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభించి ఫిబ్రవరి 4, 2024 ప్రారంభమైనటువంటి ప్రక్రియ ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత నిన్న పూర్తయింది. ఈరోజు అసెంబ్లీలో పెడుతుంటే ఒక మంచి రోడ్డు, ఒక మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి ఒక కాజుని అనవసరంగా తప్పుదారి పట్టించే ప్రయత్నం, కొన్ని వర్గాలను అవమానించే విధంగా తీర్మానం మళ్ళీ మాట్లాడుతాం. అది అంతా అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి చుట్టుకునే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే తీర్మానం మండలం లాంటి వాళ్ళ స్వార్థం స్వలాభం కోసం, వాళ్ళ వ్యక్తిగత ప్రయాణాల కోసం ఒక 2 వర్గాలని 3 వర్గాలని అనవసరంగా అవమానించే విధంగా మాట్లాడాలని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని వర్గాలు కాపాడుకుంటుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే కర్ణాటకలో బీసీ ఉన్నాడు, మరి జాతీయ స్థాయిలో ఖర్గే గారు ఉన్నారు, అంతకుముందు అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో బీసీ ఉన్నాడు, ఇట్లా రాజస్థాన్లో ఇంతకుముందు బీసీ ఉండే. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఎమ్మెల్యే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అత్యధికంగా ఎవరినైతే కావాలని కోరుకుంటారో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. దానిలో భాగంగా 64 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అయితే అందులో మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకురు కాబట్టి రేవంత్ రెడ్డి గారు. అంతకుముందు ప్రతిపక్ష నాయకుడుగా బట్టి విక్రమార్క గారు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సముచితమైన న్యాయం, సముచితమైన గౌరవం ఉంటుంది. దానిలో భాగంగా బీసీ వర్గాలను కాపాడుకునే చేసే ప్రయత్నంలో భాగంగా గతంలో కేసీఆర్ గారు 34% ఉన్న రిజర్వేషన్ను 23% కుదించారు. దాంతో బీసీలకు 11% నష్టం జరిగింది. కాబట్టి అట్లా నష్టం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి భావించి కులగన్న చేస్తూ ఉంది. డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు. 50 రోజుల పాటు దాదాపు 90,000 మంది ఎమ్మెల్యేలు పనిచేస్తే దాని తప్పుదారి పట్టించే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రం జరుగుతున్నప్పుడు ఇంకా తీర్మానం మండలం లాంటి వాళ్ళు సమర్థించాల్సింది పోయి అనవసరంగా ప్రతిపక్షాలకు దారిచ్చే విధంగా వారు కూడా మాట్లాడాలని మేము తీవ్రంగా ఖండిస్తాం. చరణ్ గారు వరంగల్ సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యానాలు చిన్నవి కాదు. ఎందుకంటే ఆయన ఏం చెప్పారు, రెడ్లు వెలమల ఓట్లు మాకు వద్దే వద్దు, ఇది బీసీలకు బీఫామ్కి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇంకొకటి తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఖచ్చితంగా 2028లో రాబోయేది బీసీ సీఎం అని కూడా చెప్పేశారు. అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ప్రస్థానం ఏంటో మనకు తెలుసు. ఆయన ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎమ్మెల్సీగా ఎలా ఎదిగారో తెలుసు. అంటే ఆయన సీఎం టార్గెట్గా పనిచేయబోతున్నారు అని అంటారా? ఇప్పుడు మీరేమైనా కావాలని కోరుకుంటే తప్పలేదు, కానీ మీరు అయ్యే క్రమంలో వేరే వాళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు. అదే కాకుండా ఎవరికైనా కోరికలు ఉంటాయి, కోరికలకు అద్దు పద్దు కూడా ఉంటుంది. అనవసరంగా ఇక నెక్స్ట్ వచ్చేది బీసీల రాజ్యమే, ఇదే చివరి ఓసీ ముఖ్యమంత్రి అని అంటే ప్రజల్ని మరి తప్పుదారి పట్టిస్తుండా, లేదు కులగన్న అడ్డుకోవాలని చూస్తున్నారా? బీసీలది కులగన్న అయిపోతే బీసీలుగా ఎవరు కూడా నన్ను పట్టించుకోరని చెప్పేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా నన్ను గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి తను వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా కనపడతా ఉంది. అదే కాకుండా ఓసీలంతా బీసీల ఉత్తదాగుతున్నారని చెప్పేసి చాలా ఘోరంగా అవమానకరంగా మాట్లాడిన సందర్భం. కాబట్టి అట్లాంటి దాన్ని ఎవరు కూడా హర్షించరు. మేమంతా కూడా బీసీలమే, మాకు కూడా సోషల్ జస్టిస్ జరగాలని చెప్పి మేము కోరుకుంటాం. కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఉంటే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది, జాతీయ స్థాయిలో కూడా అన్ని వర్గాలు కాపాడుకునేది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా కులాలకు మతాలకు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలు కాపాడుకుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకులు కోరుకుంటారు. దానిలో కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలు లోబడి మనం పనిచేస్తాం తప్ప అనవసరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీ వ్యక్తిగతంగా ఏమైనా లాభం జరుగుతుండదు. కానీ బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుంది కదా. బీసీ వర్గాలను మిగతా వర్గాలంతా మమ్మల్ని ఈ బీసీలంతా ఇట్లా తిడుతురని చెప్పేసి ఏకంగా ఓసీలంతా కూడా ఇప్పుడు కులగన్న విషయంలో ఏదైనా కుట్ర కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే బీసీ కులగన్న జరగద్దని చెప్పేసి ఏమన్నా మల్లన్న లాంటి వాళ్ళు కోరుకుంటురా, లేకపోతే అనవసరంగా 2 వర్గాల మధ్య వ్యత్యాసం తీసుకొచ్చి లేనిపోని గలాడ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుందని కనపడతాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు బీసీలకు సంబంధించిన లెక్కలే లేవు. అదే కాకుండా బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాస్తవం చెప్పాలంటే బీసీలు ముఖ్యమంత్రులు కాకపోయి ఉండొచ్చు కాక తెలుగు రాష్ట్రాల్లో, కానీ బీసీలు కాంగ్రెస్ పార్టీకి చాలామంది అధ్యక్షులు చేసిరు. టి శ్రీనివాస్ గారు అధ్యక్షులు చేసిరు, వి హనుమంతరావు గారు చేసిరు, బొత్స సత్యనారాయణ గారు చేసిరు, అదేవిధంగా కేశవరావు గారు చేసిరు, పొన్నా లక్ష్మయ్య గారు చేసిరు, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చేస్తున్నారు. అంటే ఇప్పటివరకు 6 మంది పీసీ ప్రెసిడెంట్లు కాంగ్రెస్ పార్టీలో చేసిరంటే పీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అనేది నెంబర్ 1 పోస్టు, పార్టీలో పీసీ ప్రెసిడెంట్ అనేది నెంబర్ 1 పోస్టు. అదే కాకుండా ఎస్సీ వర్గాలకు సంబంధించి దామోదర్ సంజయ్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసిరు, బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నేతగా చేసిరు. కాబట్టి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కసారి ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఎవరైతే బలంగా ఉండి కోట్లాడుతుంటారో వారికి అవకాశం ఇస్తుంటారు. కాబట్టి నువ్వు బీసీ సమాజంలో చైతన్యం తీసుకొస్తే ఎవరు తప్పుపడరు.
ఆ చైతన్యం తీసుకొచ్చే క్రమంలో మిగతా వర్గాలను ఇష్టం వచ్చిన తిడితే చైతన్యం వస్తుంది అనేది నేనైతే వస్తుందని చెప్పేసి భావిస్తలేను. ఎందుకంటే అనవసరంగా సమాజంలో బీసీల మీద తప్పుడుగా సమాజం ఆలోచించే అవకాశం ఉంది. వాళ్ళు ఓట్ల కోసం సీట్ల కోసం ఏదైనా మాట్లాడతారని చెప్పేసి ప్రజలు రెండుగా చీలిపోయే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి వ్యాఖ్యలతో ప్రయాణం ఉండదని చెప్పేసి నేను భావిస్తాను. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు కూడా బీసీ కుల గణన మీద సీరియస్గానే వర్క్ చేస్తున్నారు. ఆమె జాగృతి ఆధ్వర్యంలో సమావేశాల మీద సమావేశాలు పెడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోంది, వారిని మోసం చేస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేవన్నీ చెప్పేవన్నీ కూడా కాకి లెక్కలు. ఇక మీదట అసెంబ్లీలో ఖచ్చితంగా బీసీ కుల గణన మీద, బీసీ రిజర్వేషన్ల మీద బిల్లు పెట్టాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మీరేమంటారు ఈ కవిత చేస్తున్న ఎక్సర్సైజ్కి సంబంధించి? ఫస్ట్ ప్రశ్నించాల్సింది ఎవరిని? కల్వకుంట్ల కవిత గారు ప్రశ్నించాల్సింది కేసీఆర్ గారిని. కేసీఆర్ గారి ఫామ్ హౌస్ పోయి మీరు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. 34% ఉన్న రిజర్వేషన్ 23% కుదించి 11% బీసీలకు అన్యాయం చేసింది మీరే. అదే కాకుండా మీరు పార్టీ పెట్టినప్పుడు, కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఉన్నటువంటి ఆల నరేంద్ర గారు అవమానించి పార్టీ నుంచి పంపించిండు. అదే కాకుండా ప్రొఫెసర్ జయశంకర్ సార్ని అవమానించిండు. అదే కాకుండా ఆచార్య కొండలక్ష్మణ్ బాబు గారిని అవమానించిండు. బీసీలను నిండా ముంచిందే బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా ఈటల రాజేందర్ గారిని అవమానించి బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేశారు. అదే కాక మహమూద్ అలీ గారు గతంలో ప్రగతి భవన్ పోతే ప్రగతి భవన్ ప్రవేశం లేకుండా ఆపేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే బీసీలను ప్రధానంగా ద్రోహం చేసింది కల్వకుంట్ల కేసీఆర్ గారు. కాబట్టి ముదిగాలు కేసీఆర్ గారిని ప్రశ్నించి మీ 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి మోసాలు గోసాలు కావచ్చు, అదే కాక బడ్జెట్లో ఇచ్చిన నిధులు కావచ్చు, అదే కాకుండా మీరు వైన్ షాపుల్లో బీసీల రిజర్వేషన్ ఇవ్వకుండా ఓన్లీ గౌడ్స్ ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఇచ్చి బీసీలను నిండముంచింది కూడా బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా కల్వకుంట్ల కవిత గారు కేరళలో ఏదైతే లిక్కర్ స్కామ్లో ఉందని చెప్పి ఆరోపణలు రావన్నా, ఎప్పుడైనా ఆరోపణలు రావన్నా ఎప్పుడు బీసీ ఇష్యూ లేకపోతే హాట్ టాపిక్ ఒకటి తీసుకొని కల్వకుంట్ల కవిత గారు ముందుకు వస్తారు. మరి వారు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ప్రగతి భవన్కు పూలే భవన్ అని చెప్పి పేరు పెట్టలేదు, లేదు అసెంబ్లీలో పూలే గారి విగ్రహంగానో లేకపోతే సావిత్రిబాయి జయంతిగానో ఏది నిర్వహించిన సందర్భం లేదు. ఇప్పుడు బీసీలు గుర్తొస్తున్నారు. బీసీ కులగొన్న కాంగ్రెస్ పార్టీ చేస్తే మీరు 34% నుంచి 23% తగ్గించినప్పుడు మాత్రం మీరు మాట్లాడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పారదర్శకంగా ఉండాలా, అందరి లెక్క తేలాలని చెప్పి ప్రభుత్వం భావించి 50 రోజుల పాటు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసిరు. అదేగా కులగన్న కూడా చేసిరు. 90,000 మంది ఎమ్మెల్యేలు పనిచేసారు. అదే కాకుండా మీ ఆయనలో సమగ్ర కుటుంబ సర్వే చేశారు. మరి బయట పెట్టిరా? మీరేమో బయట పెట్టరు. మీరేమో బీసీ రిజర్వేషన్ తక్కువ చేస్తారు, బీసీలకు నిధులు ఇవ్వరు, బీసీలు అవమానించి పార్టీ నుంచి పంపిస్తారు. కానీ మీ పార్టీ మంచిది, మీ కేసీఆర్ గారు మంచోళ్ళు, కాంగ్రెస్ పార్టీ మాత్రం చెడ్డదని చెప్పి కల్వకుంట్ల కవిత గారు అట్లా మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తుందా? అదే కాకుండా కల్వకుంట్ల కవిత గారు కేటీఆర్ గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలతో మీటింగ్ పెడతాని చెప్పేసి వారు ఏర్పాటు చేసుకున్న తర్వాత కల్వకుంట్ల కవిత గారికి అదే విషయం తెలిసి గంట సేపలనే బీసీలు ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీసీలను పిలిపించుకొని సమావేశం పెట్టుకురంటే కల్వకుంట్ల కవిత గారు మీడియాకి ఎంత ప్రయారిటీ ఇస్తుందో, కేటీఆర్ గారితో ఏ విధంగా పోటీ పడుతుందో అర్థమవుతా ఉంది. మీ పోటీ మీ దాంట్లో మీరు పోటీ పడడానికి తప్పలేదు, కానీ అనవసరంగా బీసీల మీద రాజకీయం చేసేదాన్ని దయచేసి మానుకోవాలా. అదేవిధంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడన్నా లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నా బీఆర్ఎల్పీ నేత అన్నా బీసీలకు ఇస్తే బీసీ సమాజం హర్షిస్తారు. మీరు అట్లాంటి పదవులేం ఇయ్యరు. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, బీఆర్ఎల్పీ నేత కేసీఆర్ గారే, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉంటారు. మరి మీ పార్టీలో బీసీలకు ఏది? కాంగ్రెస్ పార్టీ బీసీని పీసీ ప్రెసిడెంట్ చేసింది. అదే కాకుండా బీసీల సమ్మె కులగన్న చేస్తూ ఉంది, 42% రిజర్వేషన్ ఇస్తూ ఉంది. అదే కాకుండా బీసీలు చాలామందికి బడ్జెట్లో నిధులు పెంచింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి ఈరోజు బీసీలకు సంబంధించి సలహా సూచనలు ఇస్తే తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నిన్న పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. మరి కల్వకుంట్ల కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తాడో? ఈరోజైతే అసెంబ్లీకే రాలే. మరి కేసీఆర్ గారు ఇంటి ముందు పోయి ముదిగాలు మీరు బీసీలది కులగన్న విషయంలో అసెంబ్లీలో సమావేశం జరుగుతుంది, మీరు పోండి అని చెప్పి కేసీఆర్ గారిని అడగరు. కేసీఆర్ గారిని అడగరు, ప్రశ్నించరు. కేసీఆర్ గారు ఇంటి ముందర ధర్నా చేయాల్సి ఉండే. మీరు అది చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తే తెలంగాణ సమాజం హర్షిస్తుంది కదా. అనవసరంగా కల్వకుంట్ల కవిత గారు ఇట్లాంటి లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు మాత్రం బీసీలు గుర్తొస్తారు. కాబట్టి దయచేసి కల్వకుంట్ల కవిత గారు ఇట్లాంటి రాజకీయాలు మానుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కేరళ లిక్కర్ స్కామ్లో కవిత పేరు బయటపెట్టింది మరెవరో కాదు, మీ కాంగ్రెస్ నేత సతీశన్. ముఖ్యంగా ఒయాసిస్ అనే లిక్కర్ కంపెనీకి లైసెన్సులు ఇప్పించడంలో, అలాగే కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరపడంలో కవిత కీలక పాత్ర పోషించారు అని కాంగ్రెస్ నేత సతీశన్ ఆరోపణలు చేశారు. ఎందుకు కేరళలో కూడా లిక్కర్ స్కామ్లో కవిత పేరును లాగుతోంది మీ పార్టీ? మీ లాగాల్సిన అవసరం లేదు. ఢిల్లీలో ఆల్రెడీ లిక్కర్ స్కామ్లు ఉన్నారు. వాళ్ళు లింకు గోవాలో కూడా ఆ లింకు ఒక సందర్భంగా బయటకు వచ్చిన సందర్భం, ఆ లింకు గోవా నుంచి కేరళ పోయింది. తర్వాత కేరళ పోయిన తర్వాత ఈ లింక్ అసలు ఢిల్లీ లింకు బయటపడ్డది. కాబట్టి దేశవ్యాప్తంగా చేద్దాం అనుకున్న లిక్కర్ స్కాము
ఓన్లీ 3 రాష్ట్రాలకే పరిమితమైంది. ఎందుకంటే గోవా ఎలక్షన్ సందర్భం 100 కోట్ల రూపాయలు పంపిరని చెప్పేసి కేజ్రీవాల్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మాగుంట మాగుంట రాఘవ వాళ్ళు కూడా ఆ కేసులో ఉన్నారు. అదే కాకుండా ఈ కల్వకుంట్ల కవిత గారు, అంతకుముందు కేజ్రీవాల్ గారు కావచ్చు, అంతకుముందు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గారు కావచ్చు, అందరూ జైలుకు పోయిచున్నారు. కాబట్టి లిక్కర్ స్కామ్ విషయంలో కేరళలో ఉందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈడీ సిబిఐ మరోసారి వ్యక్తం చేయడంతో మాత్రమే దేశవ్యాప్తంగా మళ్ళీ కేరళ సైడ్ చూసిన పరిస్థితి. అదే కాకుండా అక్కడ కాంగ్రెస్ వాళ్ళు అంటే వాస్తవ విషయాలు చెప్పారు తప్ప లేని విషయాన్ని అది చెప్పలే కదా. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు లిక్కర్ స్కామ్లో ఉన్నమాట వాస్తవం. దానిలో భాగంగా లింక్ తోడే క్రమంలో అన్ని రాష్ట్రాల్లో లింకులు కూడా బయటపడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం బీసీలు గుర్తొస్తారు కల్వకుంట్ల కవిత గారికి. కాబట్టి దయచేసి ఆ లిక్కర్ స్కామ్ సంబంధించిన కేసును మీరు ఏదో పరిష్కరించే ప్రయత్నం చేసుకోండి తప్ప తెలంగాణ రాష్ట్రంలో బీసీల గురించి అనవసరంగా బీసీలను ఆందోళన గురి చేసే అయోమయానికి గురి చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి నేను కోరుతాను. ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో 1,00,000 డప్పులు 1,000 గొంతులు అనే మహాప్రదర్శన జరగబోతోంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఉపవర్గీకరణ తీర్పుని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయట్లేదు. ఉద్యోగాల నోటిఫికేషన్లో ఉపవర్గీకరణని సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేస్తాము, అలాగే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తాము అవసరమైతే అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన మాట తప్పడం వల్లే ఈ ప్రదర్శన మళ్ళీ ఇలాంటి నిరసన చేయాల్సిన అవసరం వస్తోందని మందకృష్ణ గారు చెబుతున్నారు. అసలు ఈ ఎస్సీ ఉపవర్గీకరణ మీద మీ స్టాండ్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి అడ్వకేట్ను సుప్రీంకోర్టులో ఉన్న కేసుని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకమైన అడ్వకేట్ని ఏర్పాటు చేసి దామోదర రాజేశ్వర గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఖర్చులను భరించి త్వరితగతిన తీర్పు వస్తానికి కారణమే కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తీర్పు వచ్చిన తర్వాత తక్షణమే అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అన్ని రాష్ట్రాల కన్నా ముందుగానే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి దానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయకుండా అనవసరంగా మధ్యలో ఇంకేమైనా వివాదాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించే అవకాశం ఉంటుంది. కాబట్టి పకడ్బందీ వ్యవస్థ ఉండాలి, ఏ వర్గాలకు నష్టం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ జనాభా ఎంత ఉందో తెలుసుకున్న తర్వాత అందులో ఉపవర్గీకరణ ఏ విధంగా చేయాలని చెప్పేసి అఖ్తర్ గారి నేతృత్వంతో కమిషన్ చైర్మన్ వేసారు. కమిషన్కు ఆల్రెడీ సబ్ కమిటీ కూడా రిపోర్టు కమిషన్ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో వీళ్ళు స్టడీ చేసారు, అఖ్తర్ గారు స్టడీ చేసారు. తర్వాత ఈరోజు క్యాబినెట్లో కమిషన్ రిపోర్టు తీసుకొని అసెంబ్లీలో చర్చ చేయబోతూ ఉంది. అంటే పకడ్బందీ వ్యవస్థ ఉండాలి. అదే కాకుండా గతంలో ఎస్సీలు 15% ఉంటే ఇప్పుడు 17% పెరిగారు. కాబట్టి ఆ విధంగా రిజర్వేషన్ కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది. దానిలో కేటగిరీ ABCD గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 4 వర్గాలకు ఉండే, ఇప్పుడు అది 3 చేద్దామా 4 చేద్దామా, ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి కమిషన్తో చర్చించిన తర్వాత పకడ్బందీగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించి కొంత లేట్ అయితే ఉండొచ్చు కానీ ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేస్తుంటే అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం కూడా ఒక ఎంఆర్పిఎస్ చేస్తూ కనపడతా ఉంది. దానిలో భాగంగా 7వ తారీఖు నాడు వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఈరోజు ఆల్రెడీ అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత ఆ సమస్యకు పరిష్కారం లభించబోతా ఉంది కదా. కమిషన్ రిపోర్ట్ వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో పెట్టిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం అయిపోతుంది, దాని సమస్యకు పరిష్కారం అయిపోతుంది. 7వ తారీఖు ఎందుకు మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అనవసరంగా ఒక 2 వర్గాల మధ్య అనవసరం గందరగోళం ఉండొద్దు. ఏదైతే వెనుకబడిన వర్గాలకు నష్టం జరిగింది మాదిగలకు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ త్వరితగా తెప్పించి దాని మీద కమిషన్ ఏర్పాటు చేసి తర్వాత అంతకుముందు అసెంబ్లీలో తీర్మానం చేసి ఇప్పుడు క్యాబినెట్లో దాని మీద చర్చ చేసి తర్వాత అసెంబ్లీలో దాని బిల్ పాస్ చేస్తున్నప్పుడు ఇంకా సమస్య పరిష్కారం లభించినప్పుడు అనవసరంగా వేరే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉండొద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేద్దానే ఒక కోణంలో ముందుకు పోతా ఉంది తప్ప రాజకీయం చేయాలనే కోణం ఉన్నప్పుడు అసలు సుప్రీంకోర్టులో కేసు కావచ్చు ఇంకోటి అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించే ప్రయత్నం చేసింది. గతంలో కేసీఆర్ గారు చేయలేదు. అదేగా గతంలో భారతీయ జనతా పార్టీ వీళ్ళు మద్దతు ఇచ్చారు కానీ భారతీయ జనతా పార్టీ పట్టించుకున్న పాపాన పోలే. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పట్టించుకున్నారు. మాకు చిత్తశుద్ధి నిజాయితీ ఉంది కాబట్టి ఆ వర్గాలకు అన్యాయం జరిగిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరం దాని మీద రాజకీయం చేయొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దయచేసి ఏ వర్గాలకు ఇబ్బంది అయ్యే పనులు ఎవరు కూడా చేయొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి భావిస్తూ ఉంది. ఏదే వర్గాలకైతే నష్టం జరిగిందో ఆ వర్గాలకు నష్టం జరగొద్దు, భవిష్యత్తు ఇట్లాంటి పరిస్థితి ఉండొద్దు అని భావించింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితమైన సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు రేపు సమస్య పరిష్కారం అవుతున్నప్పుడు 7వ తారీఖు నాడు మీటింగ్ ఎందుకని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం మీద లక్షల కోట్ల అప్పుల భారం ఉంది. ఇంకొక వైపు చూస్తే 6 గ్యారంటీస్ని అమలు చేయడానికి నిధుల లేమి కనిపిస్తుంది. అలాంటి టైంలో ఇటువైపు ఎమ్మెల్సీ కవిత లాంటి వాళ్ళు కుల రాజకీయాలు చేస్తుంటే తీన్మార్ మల్నల్లన లాంటి వాళ్ళు కూడా బీసీ సంఘాలని బీసీలని ఉద్దేశించి ఇలాంటి రాజకీయాలు చేయడం మరి ప్రభుత్వం నుంచి కానీ పార్టీ నుంచి కానీ చర్యలు ఏమీ ఉండవంటారా?
ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలు ఏదనుకుంటే అది చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానిలో భాగంగా స్వేచ్ఛ ఇచ్చే వరకు ఇస్తారు. సొంత పార్టీ వాళ్ళే ఇలాగా మాట్లాడుతుంటే స్వేచ్ఛ ఇచ్చే వరకు ఇస్తారు ఎవరికైనా. ప్రజాస్వామ్యం ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నీళ్లు నిధులు నియామకాల అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పేసి 5 లక్షల కోసం పనిచేస్తా ఉన్నాం. దానిలో భాగంగా స్వేచ్ఛ ఇచ్చే వరకు ఇచ్చాను. మన ప్రభుత్వమే కులగన్న చేస్తున్నప్పుడు, మన ప్రభుత్వమే బీసీలకు మేలు చేస్తున్నప్పుడు, మన ప్రభుత్వంలోనే గతంలో ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు, మన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఆ విధంగా మాట్లాడొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దనే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కోరుతూ ఉన్నారు. అదే కాకుండా అనవసరంగా కొందరి పేరు మీద రాజకీయం చేయొద్దు, అనవసరంగా కులాల మీద రాజకీయం చేయొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. ఇది ఇట్నే కంటిన్యూ అయితే ఖచ్చితంగా పార్టీ పరంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు. థ్యాంక్ యూ.